ఏపీలో రాజకీయ వేడి చూస్తే ఎక్కడా తగ్గడం లేదు. ఎన్నికలై 2 ఏళ్లకు పైదాటింది. మరో 3 ఏళ్ల దాకా సార్వత్రిక ఎన్నికలుండవు. అయినా ఏపీలో ప్రతిరోజు రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తూనే ఉంటాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నది అలా సాగుతూనే ఉంటుంది. ఇక కూటమిలోని పార్టీలు కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉండడం మరో విశేషం. టీడీపీతో కలిసి పొత్తులో ఉంటూ జనసేన తన భవిష్యత్ ఆలోచనలను రూపొందించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. జనసేనకు 21 సీట్లున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో 5 సీట్ల సంఖ్యను బాగా పెంచుకోవాలని ఒక ప్రతిపాదన ఉంది. అదే సమయంలో జనసేన ద్వారా ప్రస్తుతం ఎమ్మెల్యేలైన వారు వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలు చూసుకుంటున్నారన్న వార్తలు కూడా రాజకీయంగా రక్తిని కట్టిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 సీట్లుంటే ఏజెన్సీలు 2 సీట్లను వైసీపీ గెలుచుకుంది. మిగిలిన 13లో జనసేన 4 గెలుచుకుంటే టీడీపీ 9 గెలుచుకుంది. ఇక రాజకీయ బదిలీలు పెద్ద ఎత్తున సాగాయి. సర్దుబాటులో టీడీపీ సీనియర్లను వేరే చోటకు మార్చారు. అలా వెళ్లిన వారు తిరిగి సొంత గూటికి చేరుకోవడానికి చూస్తున్నారు. ఆ ప్రయత్నాలు అలా ఉండగానే జనసేనలో ఫైర్ బ్రాండ్ గా పేరు గడించిన ఒక ఎమ్మెల్యే మరొక నియోజకవర్గం మీద కన్ను వేస్తున్నారన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఆ ఎమ్మెల్యేవే ఎలమంచిల నుంచి 2024 ఎన్నికల్లో గెలిచిన సుందరపు విజయ్ కుమార్. ఆయన అక్కడి నుంచి 2 సార్లు జనసేన తరపున పోటీ చేస్తే 2024లో పొత్తులో గెలిచారు. ఎలమంచిలో ఆయనకు మంచి పట్టు కూడా ఉంది. ఈ సందర్భంగా సుందరపు పుట్టినరోజు వేడుకలు తాజాగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు గాజువాకలను పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి మరీ జనసేన క్యాడర్ ఆయన అభిమానులు హడావిడి చేశారు. విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. జనసేనకు గాజువాక మీద మక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేశారు. ఓటమి పాలైన భారీగానే ఓట్లు లభించాయి. దాంతో 2024 ఎన్నికల్లో కూడా ఆ సీటు కోసం జనసేన నేతలు ప్రయత్నం చేశారు. అయితే ఆ సీటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సొంత సీటు. ఆయన వరుసగా 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచిన సీటు. మరి అలాంటి సీట్లో సుందరపు విజయ్ కుమార్ జన్మదిన వేడుకల పేరుతో అభిమానులు హడావిడి చేయడం రాజకీయంగానూ డిస్కషన్ గా ఉంది. సుందరపు విజయ్ కుమార్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయన పట్ల అభిమానంతో ఇలా చేశారా, లేక నిజంగానే ఆయనకు షిఫ్ట్ అయ్యే ఆలోచన ఉందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. పైగా ఫ్లెక్సీలలో ఎక్కడ చూసినా సుందరపు ఫోటోలు తప్పించి మిగిలిన నేతవి లేకపోవడం చర్చకు తావిస్తోంది. దీంతో దీని భావమేమి విజయ్ కుమార్ అని అంతా సందేహిస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి మరి ఈ ప్రచారం, ఈ ఫ్లెక్సీల వ్యవహారం ఏ విధమైన పరిణామాలకు దారితీయబోతుందో.